తన పేరుతో మార్పింగ్ వీడియోలు చేయడం ఆపాలంటూ హీరో అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఏఏ సాయంతో యూట్యూబ్ షార్ట్స్ వీడియోలు క్రియేట్ చేయడం, వాటికి నాగార్జున హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం ఆపేయాలని పిటిషన్ వేశారు. తన అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు పేరు ఉపయోగించి వెబ్సైట్స్ బిజినెస్ చేయడాన్ని ఆపాలని పిటిషన్లో కోరారు. ఐశ్వర్యరాయ్ ఫోటోలు ఉపయోగించి సొమ్ము చేసుకున్న తరహాలోనే తన ఫోటోలు, పేరు వాడుకుంటున్నారని పేర్కొన్నారు. ఏఐ సాయంతో పోర్నోగ్రఫీ కంటెంట్, లింక్స్ క్రియేట్ చేశారని నాగార్జున తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. టీ-షర్టులపై ఆయన ఫోటో ముద్రించి బిజినెస్ చేస్తున్నట్లు వెల్లడించారు. హీరో పేరును, ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారని, నాగార్జున వ్యక్తిగత హక్కులను కాపాడాలని పిటిషన్లో కోరారు. నాగార్జున ఏఐ వీడియోలు అప్లోడ్ చేసిన 14 వెబ్సైట్స్, ఆ లింకులను తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై జస్టిస్ తేజస్ కరియా ధర్మాసనం గురువారం విచారించింది. నాగార్జున పర్సనాలిటీ రైట్స్ కాపాడతామని తెలిపింది. గతంలో బాలీవుడ్ హీరో హీరోయిన్లు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, అనిల్ కపూర్ తదితరులు తమ వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సినీ నటుల అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దంటూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే నాగార్జున సైతం కోర్టును ఆశ్రయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, టాలీవుడ్ అగ్ర వీరుల్లో ఒకరైనటువంటి టాలీవుడ్ కింగ్ గా పిలుచుకున్నటువంటి అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. దానికి గల కారణం ఏంటంటే, తన అనుమతి లేకుండా తన ఫోటో, తన పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇలా నటుల పిటిషన్ దాఖలు చేయడం కొత్త ఏమి కాదు. పర్సనాలిటీ రైట్స్ కోసం గతంలో కూడా ఢిల్లీ హైకోర్టుని అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ తదితరులు బాలీవుడ్ నటులు ఆశ్రయించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. స్త్రీ నటుల అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దంటూ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హీరో అక్కినేని నాగార్జున పిటిషన్ ను జస్టిస్ తేజస్ కార్య విచారణ చేపట్టిన తర్వాత తన యొక్క హక్కులకు భంగం కలగకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఆదేశాలు ఇస్తామని చెప్పేసి ఆ హీరో నాగార్జునకి భరోసా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఆయన ఈ యొక్క పిటిషన్ పైన ఇంతవరకు అయితే నాగార్జున ఎక్కడ కూడా స్పందించలేదు. గతంలో తన యొక్క ఫోటోను వాడుకుంటూ ఏఐ సాయంతో మార్పింగ్ చేస్తున్నారని చెప్పేసి అనేక వీడియోలు సోషల్ మీడియాలో ప్రచురిస్తున్నారని చెప్పేసి కూడా నాగార్జున దృష్టికి వెళ్ళింది. దానిలో భాగంగానే ఆయన ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఎందుకంటే ఏఐ సాయంతో పోర్నోగ్రఫీ కంటెంట్, లింక్స్ క్రియేట్ చేశారని నాగార్జున తరపు న్యాయవాది కోర్టుకి వెల్లడించారు. టీ-షర్ట్లపై ఆయన ఫోటో ముద్రించి బిజినెస్ చేస్తున్నట్లు వెల్లడించారు. హీరో పేరును, ఫోటోలని దుర్వినియోగం చేస్తున్నారని, నాగార్జున వ్యక్తిగత హక్కులను కాపాడాలని ఈ యొక్క పిటిషన్ లో పేర్కొన్నారు. నాగార్జున ఏఐ వీడియోలు అప్లోడ్ చేసిన 14 వెబ్సైట్స్, ఆ లింకులు తొలగించాలని ప్రధానంగా అందులో డిమాండ్ చేశారు. దీనిపైన జస్టిస్ తేజస్ కరాయ ధర్మాసనం విచారించి నాగార్జున పర్సనాలిటీ రైట్స్ ను ఖచ్చితంగా కాపాడతామని చెప్పేసి కూడా చెప్పారు. ఏదైతే ఆ యొక్క 14 వెబ్సైట్లలో నాగార్జున మార్ఫింగ్ ఫోటోలు ఉన్నాయో వెంటనే తొలగించాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో కూడా కొందరి హీరో హీరోయిన్ల ఫోటోలను ఈ విధంగా వాడుకున్నారని కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించిన సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి సో నాగార్జునకైతే ఇప్పుడు కొంత ఊరటనే లభించిందని చెప్పవచ్చు. నాగార్జున ఫోటోలని ఏఐ సాయంతో చాలా వరకు ఈ యొక్క 14 వెబ్సైట్స్ తో పాటు కొంతమంది టీషర్ట్స్ పైన కూడా ఆయన ఫోటోను వాడుకుంటున్నారు. కాబట్టి సో అది తనకు తెలియకుండా ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలని ఈ యొక్క పిటిషన్ లో పేర్కొన్నారు. సో దానిలో భాగంగానే ఢిల్లీ హైకోర్టు ఎవరైతే ఈ యొక్క ఏఐ సాయంతో నాగార్జున ఫోటోలు వాడుకుంటున్నారో, ఎవరైతే నాగార్జున ఫోటోస్ ని 14 వెబ్సైట్లలో పెట్టారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, వెంటనే తొలగించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ సైదులు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా బైంసా గడ్డన్నవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. ప్రాజెక్టులోకి 2000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయిలో 358.7 మీటర్లు ఉంది.
వర్షం కారణంగా వరద నీటి మోతాదు పెరగడంతో ఒక్క గేటు తెరిచి 5,700 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు, పశుపాలకులు, మత్స్యకారులు ప్రాజెక్టు దగ్గరికి వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి వి శ్రీధర్ ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారుల మిత్రుల సంఘం వాట్సాప్ గ్రూప్ లో ఒక కార్టూన్ షేర్ చేసినట్లు విచారణలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి వి శ్రీధర్ ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారుల మిత్రుల సంఘం వాట్సాప్ గ్రూప్ లో ఒక కార్టూన్ షేర్ చేసినట్లు విచారణలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఏపీ శాసన మండలిలో పీఆర్సీ పునర్నిర్మాణం బకాయిల చెల్లింపుపై చర్చ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి మధ్య గురువారం మాటల యుద్ధం జరిగింది. సూటిగా సమాధానం చెప్పకుండా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నీళ్లు నమిలారు. ఒకానొక దశలో సహనం కోల్పోయిన ఆయన రాజకీయ విమర్శలకు దిగారు. దీంతో విపక్ష నేత బొత్స సత్యనారాయణ గట్టి కౌంటర్ ఇచ్చారు. పీఆర్సీ పునర్నిర్మాణం బకాయిల చెల్లింపుపై చర్చలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఇజ్రాయేలు, కల్పలత తొలుత ప్రశ్నించారు. దీనికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బదులిస్తూ ఉద్యోగుల విషయంలో చిత్తశుద్దితో ఉందని చెప్పారు. పీఆర్సీని కమిషన్ డిసైడ్ చేస్తుందని వ్యాఖ్యానించారు. పయ్యావుల వ్యాఖ్యలకు విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఘాటు కౌంటర్ ఇచ్చారు. పిఆర్సీ అనే పదమే ఒక పెద్ద బూత్ అయినట్టు, ఆ పిఆర్సీ గురించి మాట్లాడితే మా పదవులు ఎక్కడ పోతాయో అని ఈ సభ్యులు మాట్లాడలేదు. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల పిఆర్సీ అనేటువంటి పదం సెక్రటరేట్ కాదు కదా, ఈ రాష్ట్రంలో ఎక్కడ వినపడకుండా చూసినటువంటి దాఖలాలు మనం చూసాం అధ్యక్ష. చివరికి వీళ్ళు ఏమి ఇచ్చారు అధ్యక్ష? రివర్స్ పిఆర్సీ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం వీళ్ళదే అధ్యక్ష. రివర్స్ పిఆర్సీ. ఉద్యోగులు అయ్యా మీ కొత్త జీతాలు వద్దు, మాకు పాత జీతాలు ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇచ్చిన జీతాలే ఇవ్వండి అని అడిగితే వాళ్ళను కూడా బెదిరించి సంతకాలు పెట్టించినటువంటి మీరు ఈరోజు పిఆర్సీ గురించి అవ్యాజ్యమైనటువంటి ప్రేమలు చూపిస్తా ఉంటే అదేదో చెప్తారు, తల్లికి ఏమో తిన్నాడు పిన్నమ్మ గాజులు కొనిస్తానన్నట్టు. సార్ ఇంకో మంత్రి పేరు చెప్పొచ్చు సార్. మీకు 15వ తారీఖు అన్న జీతాలు వస్తున్నాయి, సంతోషించండి అని స్టేట్మెంట్ ఇదే ఫ్లోర్ లో ఇచ్చారు అధ్యక్ష. రికార్డులో ఉన్నాయి అధ్యక్ష. 15వ తారీఖు అన్న జీతాలు ఇస్తున్నాము, సంతోషించండి అని ఉద్యోగస్తుల మీద హేళనగా మాట్లాడిన వాళ్ళు. అధ్యక్ష, వీఆర్ కన్సర్ట్. ఎస్, మీరు గుర్తించారు. ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్తున్నా, ఈ ప్రభుత్వ మార్పులో ఉద్యోగస్తులు కీలక పాత్రను పోషించారు. రాష్ట్రం మీద ప్రేమతోటి, తమ భవిష్యత్తు మీద ప్రేమతోటి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి. పయ్యావుల వ్యాఖ్యలకు విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఘాటు కౌంటర్ ఇచ్చారు. పీఆర్సీ కమిషన్ రద్దు చేశారు. ఉద్యోగుల శ్రేయస్సు కోరే వారైతే ఇప్పటికే కమిషన్ వేసేవారని చెప్పారు. తమ ప్రశ్నకు ఆర్థిక మంత్రి రాజకీయ కోణంలో సమాధానం చెప్పారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో 27% ఫిట్మెంట్ ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు పీఆర్సీ కమిషన్ వేస్తారా, ఫిట్మెంట్ ఇస్తారో చెప్పాలని నిలదీశారు. అప్పులు ఎవరు ఎంత చేశారు అనేది డిబేట్ పెడదామని సవాల్ విసిరారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ తీరుకు నిదర్శనంగా
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు. గత ప్రభుత్వాలు చేసిన విషయాల గురించి మాట్లాడేసి అందుకే ఒక్క విషయాన్ని తొందర మంత్రి గారిని అడగదలుచుకున్నాం అధ్యక్ష. అంతకుముందున్న ప్రభుత్వంలో మేము 27% ఫిట్మెంట్ ఇచ్చాము. పిఆర్సీ వచ్చి గత ప్రభుత్వంలో వేసింది. ఈ ప్రభుత్వంలో మీరు ఏమైనా పిఆర్సీని వచ్చి ఇమ్మీడియట్ వేస్తారా? ఫిట్మెంట్ ఏమైనా ఇవ్వదలుచుకున్నారా? ఆలోచన ఉన్నదా లేదా? సూటుగా అడుగుతున్నాను, సూటుగా చెప్పమని అధ్యక్ష. ఇక పోతే అప్పులు ఎంత ఉన్నాయి? ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. లేదు డిబేట్ పెడదామంటే ఇంకా రేపు ఒక రోజు పొడిగించండి అధ్యక్ష. బిఎస్సీలను పెట్టుకుని మళ్ళీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద మనం చర్చించుకుందాం అధ్యక్ష. అప్పుడు ఎవరు చేసిన అప్పులు ఏంటో, ఎవరు ఇచ్చిన అప్పులు ఏంటో, ఎవరు బకాయిలు పెట్టారు, ఎవరు విద్యాశాఖ బకాయిలు పెట్టారు, ఎవరు ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారు, ఎవరు ఎంప్లాయీస్ బకాయిలు పెట్టారు, ఎవరు అంత ఇవ్వాలో అన్ని కూడా చర్చిద్దాం. మాకే అభ్యంతరం. ఎందుకంటే మీరు గవర్నమెంట్ మీద రికార్డు కూడా ఉంటుంది. మీరేం చెప్పినా మీద రికార్డు ఉంటుంది. ఆ రికార్డు ప్రకారం చెప్తారు. ఏమైనా ఫిట్మెంట్ మీరు వచ్చి ఆ ఎంప్లాయీస్కి ఇవ్వదలుచుకున్నారా? ఆ సబ్లాంటినట్లు ఏమైనా లేదా పిఆర్సీని వచ్చి తొలతగా పరిశీలిస్తామనేది అది కామన్ వర్డ్ అధ్యక్ష. కాకుండా ఏదైనా కట్ ఆఫ్ డేట్ ఏదైనా చెప్పగలరా? మీ ద్వారా మంత్రి గారిని సభ్యులు అడిగిన ప్రశ్నని చెప్తే బాగుంటుంది అనేది నా ఆలోచనగా తమ ద్వారా మంత్రి గారిని కోరుతాను. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చిన్నశేష వాహనంపై శ్రీవారు మాడవీధుల్లో ఊరేగారు. స్వామివారి వైభవాన్ని దర్శించుకునేందుకు భక్తకోటి జనం తరలివచ్చారు. శేషవాహన రస చిద్విలాస శ్రీ పూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న శేషవాహన రస చిద్విలాస శ్రీ పూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న శేషవాహన రస చిద్విలాస విశాల శేష శేషి భావ వికాస విశేష భక్తి కోశ స్వామి వెంకటేశ చిన్న శేషవాహన రస చిద్విలాస సరి సరి పమగరి సని గమ గమ సని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ రాజన్న ఆలయంలో నవరాత్రి ఉత్సవాల 4వ రోజు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులకు శ్రీ రాజరాజేశ్వర దేవి కూష్మాండా అలంకారంలో దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీ గణపతి స్వామికి అభిషేకం, రాజరాజేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి మహాంబ్యంగనం, చతుషష్ఠి ఉపచార పూజలు నిర్వహించారు. అలాగే గాయత్రి జపాలు, హోమం, పరివార దేవతార్చనలు, పారాయణాలు, భాగవత పురాణ ప్రవచనాలు కూడా జరిగాయి. భక్తులు స్వామివారిని, అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించారు. ఆలయ అధికారులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. వల్లభాయై నమో నమః సదా పంచదశాత్మైక్య స్వరూప. నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజున భ్రమరాంబిక చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేక వేదికపై అమ్మవారిని పూలతో అలంకరించి బిల్వ దళాలతో పూజలు నిర్వహించారు. వేద పండితులు, ఆలయ అర్చకులు వేద మంత్రాలతో పూజలు చేసి మంగళహారతులిచ్చారు. అలాగే శ్రీ మల్లికార్జున స్వామిదేవి రావణ వాహనంపై ఆశీర్వచన పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. అనంతరం గ్రామోత్సవం ఘనంగా జరిగింది. కోలాటలు, కేరళ చండీమేళం, కొమ్మకోయ నృత్యం, స్వాగత నృత్యాలు, రాజభటుల వేషాలు, బ్యాండ్ వాయిద్యాలు, చెంచు గిరిజనుల నృత్యాలు, జానపద వేషాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవతాయాం ప్రదోషకాలే శుభ గంధ పుష్పాక్షతే
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నవరాత్రుల 6వ రోజు కాత్యాయని దేవిగా దర్శనమిచ్చారు. పురాణాల ప్రకారం మహర్షి కాత్యాయనుని తపస్సు ఫలితంగా ఈ అవతారంలో ప్రత్యక్షమై రాక్షస శక్తులను నశింపచేసి సత్యధర్మాన్ని స్థాపించిందని చెబుతారు. ఆమెను ఆరాధించడం వల్ల వివాహయోగం, ఆధ్యాత్మిక శక్తి, ఆరోగ్యం, అడ్డంకులు తొలగిపోతాయని పండితులు తెలిపారు. నేటి సమాజంలో స్త్రీ శక్తి ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో కాత్యాయని ఆరాధన మరింత విశేషం పొందుతుందని తెలిపారు. ఓం ఐం హ్రీం శ్రీం తేజోదేవమధ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం మనోజదేవమధ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం కళ్యాణదేవమధ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వాసుదేవమధ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం రత్నదేవమధ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీరామానందమధ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం అణిమాసిద్ధాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వవశంకర్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వోన్మానందే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వమహాంకుశాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం వసిద్వసిద్ధాయ నమః. ఓం శంషాబాద్ లో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానానికి పక్షి తగిలింది. విమానాన్ని పైలట్ చాకచక్యంగా ల్యాండ్ చేయడంతో ముప్పు తప్పింది. విమానంలోని 162 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనీదేవి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాదగిరిగుట్టలో 3 మైనర్ బాలికలపై 3 యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాలికలు 9వ తరగతి చదువుతున్నారని యువకుల్లో ఒకరు బాలికతో పరిచయం చేసుకుని తన స్నేహితులను పరిచయం చేశాడు. యాదగిరిగుట్ట దైవ దర్శనానికి వెళ్దామని చెప్పి బాలికలను తీసుకెళ్లి తర్వాత ఒక లాడ్జ్ లో రాత్రంతా అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత యువకులు బాలికలను హైదరాబాద్ లో వదిలి పారిపోయారు. బాలికలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు తల్లిదండ్రులకు తమపై జరిగిన దారుణం తెలిసిన వెంటనే అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంబంధిత 3 నిందితులు లాడ్జి యజమాని సహా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారని అధికారులు తెలిపారు. సంబంధించిన 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు యాదగిరిగుట్ట దర్శనానికి వచ్చి ఇక్కడ సండే నైట్ లాడ్జ్ తీసుకొని ఇక్కడ స్టే చేసి మార్నింగ్ వెళ్ళడం జరిగింది. అక్కడ గర్ల్ మిస్సింగ్ కేసు రిజిస్టర్లో ఇన్వెస్టిగేషన్ భాగంగా తేలిన విషయం ఏంటంటే ఆ మైనర్ అమ్మాయిలు మరియు అబ్బాయిలు వచ్చి ఇక్కడ యాదగిరిగుట్టలో లాడ్జ్ తీసుకొని వాళ్ళు శారీరకంగా ఇది చేసి తర్వాత అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. దాని విషయంలో మైనర్ అమ్మాయిలకు రూమ్ ఇచ్చిన నేరం కింద పోక్సో కింద ఆ లాడ్జ్ యొక్క ఓనర్ని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని యాదగిరిగుట్ట లాడ్జ్ వాళ్ళందరికీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. మైనర్ అమ్మాయిలు ఎవరికి కూడా రూములు ఇవ్వద్దు. ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు ఒక 5-6 లాడ్జ్ల మీద మేము ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది, రిమాండ్ కూడా పోయినారు. ఇప్పుడు కూడా ఒక అతను ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు. అయినప్పటికీ ఇస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో నమోదు చేయమని జరిగింది. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఇన్సిడెంట్ జరిగిన సందర్భంగా మేము మరోసారి హెచ్చరిస్తున్నాం. ఈ లాడ్జ్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మైనర్లకు కానీ గుర్తు తెలియని వ్యక్తులకు కానీ ఎవరికి కూడా రూములు ఇవ్వద్దని పోలీసు వారి హెచ్చరిక. వ్యూహాత్మక అగ్ని ప్రైమ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. అగ్ని శ్రేణి క్షిపణుల్లో భాగమైన దీనిని పరీక్షించినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అగ్ని పి అనేది కొత్త తరం అత్యాధునిక రూపాంతరం గల అగ్ని శ్రేణి క్షిపణి. దీనిని 1000 నుంచి 2000 కిలోమీటర్ల మధ్య లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంటుంది. ఈ అగ్ని ప్రైమ్ క్షిపణికి కొత్త ఫ్యూచర్లను అనుసంధానం చేసి పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. క్షిపణి అధిక స్థాయి ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు తెలిపారు. ఈ పరీక్ష ద్వారా క్షిపణి పూర్తి స్థాయి అభివృద్ధికి చేరువైందని, త్వరలో సైన్యంలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు పూర్తి చేసినట్లు చెప్పారు. అత్యాధునిక సాంకేతికత సామర్థ్యాలను ప్రయోగించడం ద్వారా దేశం వ్యూహాత్మక క్షిపణుల ఆయుధాగారాన్ని మరింత బలోపేతం చేసే పనిలో ఉందని అధికారులు తెలిపారు. ఇటీవల అగ్ని 5 క్షిపణిని కూడా దేశం విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే.
గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. మొత్తం 563 పోస్టుల్లో 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశన్ తెలిపారు. మరో ఒక పోస్టును కోర్టు వివాద నేపథ్యంలో విత్ హోల్డ్ లో పెట్టినట్లు పేర్కొన్నారు. గ్రూప్ 1 లో టాప్ 10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్టీఓ పోస్టులు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. టాప్ 10 ర్యాంకులను వరుసగా లక్ష్మీదీపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణ సాయి సాధించారన్నారు. తుది ఎంపికలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ప్రకటించారు. హైకోర్టు సీజే ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును బుధవారం నిలిపివేయడంతో టీజీపీఎస్సీ ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. తీర్పు వెలువడినప్పటి నుంచి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలోని బోర్డు సమావేశమై ఫలితాలు వెల్లడించాలని నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి తుది ఎంపిక జాబితాను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు వెల్లడైతే వారి నియామకాలు ఏ క్షణమైనా రద్దు చేయడంతో పాటు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. తుది ఎంపికలో మల్టీజోన్ 1లో 258, మల్టీజోన్ 2లో 304 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. సృష్టిపై ఈడీ కేసు నమోదు చేసింది. సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్ కు పాల్పడింది సృష్టి. 4 నెలల్లో 500 కోట్ల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. సరోగసి పేరుతో పిల్లలు లేని వారి నుంచి 50 లక్షల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఫర్టిలిటీ సెంటర్లు పెట్టి సరోగసి పేరుతో వ్యాపారం చేశారు డాక్టర్ నమ్రత. గ్రామీణ ప్రాంత దంపతులను ట్రాక్ చేసి పిల్లల్ని కొనుగోలు చేశారు. అలా కొనుగోలు చేసిన పిల్లలను 50 లక్షలకు అమ్మేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నగదు లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేయనుంది. త్వరలో డాక్టర్ నమ్రతను ఈడీ అధికారులు విచారించనున్నారు. సృష్టిపై ఈడీ కేసు నమోదు చేసింది. సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్ కి పాల్పడింది సృష్టి. 4 నెలల్లో 500 కోట్ల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. సరోగసి పేరుతో పిల్లలు లేని వారి నుంచి 50 లక్షల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఫర్టిలిటీ సెంటర్లు పెట్టి సరోగసి పేరుతో వ్యాపారం చేశారు డాక్టర్ నమ్రత. గ్రామీణ ప్రాంత దంపతులను ట్రాక్ చేసి పిల్లల్ని కొనుగోలు చేశారు. అలా కొనుగోలు చేసిన పిల్లలను 50 లక్షలకు అమ్మేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నగదు లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేయనుంది. త్వరలో డాక్టర్ నమ్రతను ఈడీ అధికారులు విచారించనున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వేసింది తెలంగాణ హైకోర్టు. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేయాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. రైట్ టు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కైతే హైకోర్టులో ఊరట లభించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, శాలిని కాళేశ్వరం ప్రాజెక్ట్ లో తనకు ఎలాంటి సంబంధం లేదు. కాళేశ్వరం వర్క్స్ లో తాను భాగస్వామిని కాలేదు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్నాను. ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చేటువంటి ఫైల్స్ ను మాత్రమే సమీక్షిస్తాను. కాళేశ్వరంలో తనకు సంబంధం లేదు. టీసీ ఘోష్ నివేదికలో తన పేరు ప్రస్తావించారు. తన పేరును లేకుండా అదే విధంగా తనను విచారణకు పిలవకుండా చూడాలి, అంతేకాకుండా తన పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలి అనేది కూడా స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ యొక్క నేపథ్యంలో స్మితా సబర్వాల్ కు ఊరట లభించినట్టు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, అదేవిధంగా విచారణ కూడా ఆమెను ఆదేశించవచ్చు అనేది కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ యొక్క నేపథ్యంలో తాను కూడా స్మితా సబర్వాల్ స్పష్టం చేస్తున్నారు, నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉంటాను. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫైల్స్ ఏదన్నా వస్తే వాటిని నేను మాత్రమే సమీక్షిస్తాను. ఆ ముఖ్యమంత్రి సెక్రటరీగా నేను విధులు నిర్వహించాను. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పనుల్లో గాని, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అవకతవకల్లో గాని తనకు ఎలాంటి భాగం లేదు. తను కేవలం ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రమే పరిమితమయ్యాను తప్ప ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎలాంటి జోక్యం చేసుకోలేదనేది కూడా ఆమె పిటిషన్ లో పేర్కొంది. వీటన్నిటిని కూడా విచారించినటువంటి హైకోర్టు తన పైన ఎలాంటి యాక్షన్ గానీ తనను విచారణకు పిలవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్మితా సబర్వాల్ కు ఊరట లభించినట్లు చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తు ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా జరుగుతుంది. ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి కేసులపై పరిశీలన జరుపుతుంది. ప్రాథమిక దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయనుందని అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తు ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా జరుగుతుంది. ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి కేసులపై పరిశీలన జరుపుతుంది. ప్రాథమిక దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయనుందని అధికారులు తెలిపారు.